హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న హెల్తీ రెసిపీ వచ్చేసి మకానా కర్రీ. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 2-3 టమాటాలు కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కర్రీకి సంబంధించిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోకి మనము మకానా అనేవి మనకు కర్రీకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 50 గ్రామ్స్ 50 to 100 గ్రామ్స్ మధ్యలో తీసుకొని ఈ విధంగా క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, పెద్ద సైజు ఒక 2-3 కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము గ్రేవీ కోసం అని చెప్పేసి మిక్సీలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట, ప్యూరీ పట్టుకునే ముందు మనం ఇందులోకి స్పైసెస్కు సంబంధించిన 2 దాచిన చెక్క, అలాగే ఇలాచీలు, కొంచెము లవంగాలు వేసుకున్నాను. అలాగే 4-5 మిరియాలు వేసుకోవాలి. కొంచెము జీలకర్ర కూడా వేసుకున్నాను. కొంచెం సాజీర కూడా వేసుకోవచ్చు మీరు. వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేసుకొని దాంట్లోకి బిర్యానీ సామాను వేసుకోవాలి. అంటే సాజీరా, లవం, మళ్ళీ మనం ఆల్రెడీ స్పైసెస్ మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము కొంచెం అంతా చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోకి పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అంటే చాలా అవసరం అండి. మీకు ఒకవేళ ఏ కర్రీ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను ట్రై చేస్తాను. మీకు నచ్చిన వీడియోస్ పెట్టడం కోసం నేను ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేయండి. ఒక కామెంట్ చేస్తే మీరు ఏ కర్రీ చేయమంటే ఆ కర్రీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత మనం టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత మనం మూత పెట్టుకొని మనము ఇక్కడ టమాటా ప్యూరీ అనేది మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కొంచెము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే టమాటాలో ఉన్న పచ్చిదనం అనేది పోయి ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చినట్లయితే అప్పుడు మనకు టమాటా అనేది మంచిగా కుక్ అయినట్లు అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీలో ఉంటుంది కదా, ఆ మిక్సీ జార్లోకి తగినంత ఒక 100 గ్లాస్ అన్ని వాటర్ తీసుకొని మళ్ళీ అవి కూడా పోసుకొని ఒకసారి కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకున్నట్లయితే మనము కొద్దిసేపు మళ్ళీ ఉడుకుతుంది అన్నమాట. వాటర్ పోసాం కదా, ఆ వాటర్ అనేది గ్రేవీ అనేది చిక్కగా అయ్యేంత వరకు కూడా మనము కొంచెం ఉడికించుకున్న తర్వాత మనము వేయించుకున్నటువంటి మకానా ఉంటుంది కదా, ఆ మకానా అనేది వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మకానా చాలా పిల్లలకైనా పెద్దలకైనా చాలా అంటే హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే మనకు గుండె జబ్బులకు కానీ అలాంటి వాటికి, డయాబెటీస్ అలాంటి వాటికి కూడా మకానా అనేది తినడం చాలా మంచిదన్నమాట. కాబట్టి మనం ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒకసారి అన్నా వండుకోవడానికి ట్రై చేయండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కారం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కూడా గ్యాస్ అనేది మనం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట. మకానా అనేది మనకు తొందరనే కుక్ అవుతుంది. జస్ట్ 5 మినిట్స్లోనే చూసారు కదా మన మకానా అనేది చిన్నగా అయిపోయింది సైజు. తర్వాత గ్రేవీ అనేది కూడా చిక్కబడింది అన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత మనము కొంచెం అంతా ధనియాల పొడి వేసుకోవాలి. మసాలాలు అనేది ఆల్రెడీ మనం వేసుకున్నాము కాబట్టి కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని చివర్లో కొత్తిమీర అనేది చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉడికించినట్లయితే మనకు మకానా కర్రీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, కర్రీ అనేది మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే కాస్త ఎక్కువ టమాటా ప్యూరీ అనేది వేసుకోవాలి. నాకైతే సరిపోయిందన్నమాట. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వంట వీడియోలు, కొత్త కొత్త వీడియోలు పెట్టడం కోసం ట్రై చేస్తాను. మకానా కర్రీ అనేది నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడూ వండలేదండి, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా ఉంటుంది ఏమి అనుకున్నాను కానీ చాలా బాగుంది. చూసారుగా నేను రైస్లోకి వేసుకొని తిని చూశాను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి చాలా బాగుంది కర్రీ అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.